ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నా, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్ లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను కానీ, మా డాడీ కానీ, మా మమ్మీ కానీ అతను పెట్టిన ఇబ్బందులు, మేము ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేకుండా నేను, నా కుటుంబం 1.5 year నుంచి ఎంతో మానసిక క్షోభగా పడ్డాము. లోపల ఎవరికి చెప్పుకోలేక అతను పెట్టిన ఇబ్బందులన్నీ కూడా, హింసని కూడా తట్టుకొని ఇక్కడ ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు మీడియా వారందరూ కూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను ఎఫ్ఐఆర్లో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ ని బయటపడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే, అనుభవించిన ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి. నేను 1.5 year నుంచి ఎంత నేను కానీ నా కుటుంబం కానీ ఎంత సఫర్ అయి ఉండాలి. అది ఏ రోజైనా ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురు లాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. నేను ఇట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది కాదు. సో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరి మనస్పర్ధలు వచ్చాయని ఏదో చెప్తున్నాడు, అసలు విషయాలు పక్కన పెట్టి. మరి వస్తే వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కుటుంబం